హరే కృష్ణ కిడ్స్, లెట్స్ ఎక్స్ప్లోర్ మ్యాథ్. మనందరికీ మ్యాథ్ చాలా ఇష్టం అనుకుంటా కదా. ఈరోజు మనము ఏం కనుక్కుందామంటే ఫైండింగ్ ద ఏరియా యూజింగ్ గ్రిడ్ మెథడ్. ఇది బేసిక్ మెథడాలజీ. ఇది స్టార్టింగ్ ఏరియాస్ మనం చాలా కనుక్కుంటాం కదా, దాంట్లో స్టార్టింగ్ మెథడ్ అనమాట ఇది. సో ఏం చేస్తానంటే నేను గ్రిడ్స్ తీసుకున్నాను, అంటే 4x4 గ్రిడ్స్ తీసుకున్నాను. దాంట్లో మనకి ఇష్టం ఉన్న షేప్ మనం కలర్ వేసుకుందాము. కలర్ వేసేసుకొని మనం దాని యొక్క ఏరియా ఏంటో కనుక్కుందాము. మన ఇష్టం గ్రిడ్స్ ఏవైనా షేప్స్ వేసుకోవచ్చు, 1, 2, 5 ఎల్ షేప్ కానీ ఎలా అయినా వేసుకొని మనం కలర్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని దాని యొక్క ఏరియా ఏంటో మనం కనుక్కోవాలి. ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ బాక్స్లో 4 యూనిట్స్ ఎల్లో కలర్ వేసేసాను. ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయో నేను ఇప్పుడు కౌంట్ చేస్తున్నా కదా, అదే విధంగా మీరు కూడా కౌంట్ చేసుకొని నెంబరింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెంబరింగ్ వేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ 16. 4x4 గ్రిడ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? మొత్తం మనకు 16 గ్రిడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను కలర్డ్ గ్రిడ్స్ నెంబరింగ్ చేస్తున్నా. 1, 2, 3 అండ్ 4. సో 4 బాక్సెస్ నేను కలర్ వేసాను అనమాట. ఈచ్ బాక్స్ వచ్చేసి 1 స్క్వేర్ యూనిట్. ఓకేనా. ఒకటి మనము స్క్వేర్ బాక్సెస్ని, స్క్వేర్ యూనిట్స్ని సెంటీమీటర్స్లా తీసుకోవచ్చు, మీటర్స్లా తీసుకోవచ్చు అండ్ కిలోమీటర్స్లా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ బాక్స్ ఎలా కలర్ చేస్తే ఎంత వాల్యూ మనము కన్సిడర్ చేసుకోవాలో చూద్దాం. పైన బాక్స్ వచ్చేసి ఫుల్గా కలర్ చేశాను, ఇది వచ్చేసి 3/4 కలర్ చేశాను సెకండ్ బాక్స్. థర్డ్ బాక్స్ వచ్చేసి హాఫ్ కలర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేను ఫోర్త్ బాక్స్ వచ్చేసి 1/4 కలర్ చేశాను, అంటే హాఫ్లో హాఫ్ అన్నమాట, హాఫ్ కంటే తక్కువ. సో 1 కంప్లీట్ బాక్స్, 3/4 బాక్స్, హాఫ్ బాక్స్ అండ్ 1/4 బాక్స్ అనమాట. కంప్లీట్ బాక్స్ వాల్యూ వచ్చేసి 1 అనమాట. కంప్లీట్గా చేసాం కదా మనము, సో 1. సో ఇంకొకటి నెక్స్ట్ బాక్స్ వచ్చేసి హాఫ్ కంటే ఎక్కువ చేసాము, అంటే ఇట్స్ నియర్లీ దగ్గర 1కి ఉంది కాబట్టి అది కూడా మనము 1 యూనిట్ లాగానే కన్సిడర్ చేసుకుంటాము. థర్డ్ బాక్స్ వచ్చేసి హాఫ్ కాబట్టి విల్ గివ్ ద వాల్యూ వాజ్ హాఫ్ అనమాట. ఇంకొకటి ఫోర్త్ బాక్స్ వచ్చేసి హాఫ్ కంటే తక్కువ కాబట్టి 0గా మనం వాల్యూ ఇస్తామన్నమాట. సో ఏ బాక్స్ ఏ రకంగా షేడ్ అయిందో దాని ప్రకారం మనం వాల్యూస్ వేసుకొని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4x4 గ్రిడ్లో నేను 4 కలర్ చేశాను కదా కంప్లీట్గా. సో ఇప్పుడు ఒకటి బాక్స్ వచ్చేసి 1 అనమాట వాల్యూ దానికి. సో 1 ఏరియా కదా మనం కనుక్కోవాల్సింది. సో ఆ 4 ఎల్లో కలర్ బాక్సెస్ వాల్యూ ఏంటో మనం రాసుకుందాము. 1 సెంటీమీటర్ ఆర్ మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో అది కన్సిడర్ చేసుకోవాలి. నేను సెంటీమీటర్ తీసుకుంటున్నాను అనమాట. సో 1 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్, టోటల్ 4 బాక్సెస్ కాబట్టి 4 వస్తుంది అనమాట. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, లేకపోతే స్క్వేర్ సెంటీమీటర్ అని మనం రాసుకోవచ్చు అనమాట. సో 4 బాక్సెస్ కాబట్టి 1 × 4, దీనివల్ల మనం మల్టిప్లికేషన్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు టోటల్ ఏరియా ఎంత వచ్చేసింది? 4 స్క్వేర్ సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు నేను ఇంకొక గ్రిడ్ చేశాను అనమాట, 7x7 గ్రిడ్. సో మీరు స్కేల్తో అయినా వేసుకోండి, ఫ్రీ హ్యాండ్తో అయినా వేసుకోండి, ఎలా అయినా మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా వేసుకోండి. నేను ఈ గ్రిడ్లో ఇది 7x7 గ్రిడ్. మీరు 5x5, 4x4, 6x6 ఏదన్నా వేసుకోవచ్చు అనమాట. ఈ గ్రిడ్లో నేను నాకు ఇష్టమైన షేప్ని కలర్ వేస్తున్నా. ఏదైనా కలర్ పెన్సిల్ యూజ్ చేయండి, బ్లాక్ అన్న పెన్సిల్ నార్మల్ది యూజ్ చేయండి, మీ ఇష్టం దానికి. సో ఇప్పుడు నేను నాకు ఇష్టమైన షేప్ చేసేసాను. ఈ లోపు మీరు గ్రిడ్స్ కౌంట్ చేసేసారా? చేసేసే ఉంటారులేండి. సో గ్రిడ్స్ కౌంట్ చేశారు కదా, ఇప్పుడు నా టర్న్. నేను కలర్ షేడ్ చేసేసాక నేను గ్రిడ్స్ కౌంట్ చేసుకుంటాను. ఓకేనా. నౌ ఇట్స్ మై టర్న్. స్టార్ట్స్ విత్ 1, 2, 3, 4, 5, 6,
7, 8. సో నేను క్రేయాన్తో వేసానమాట. సో నాకు ఆ క్రేయాన్ పైన పడట్లేదు, ఆ కలర్ పైన. సో ఐఎమ్ స్కిప్పింగ్ 3 బాక్సెస్ అండ్ రైటింగ్ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 and 28, 29, 30 అన్నీ రాసేసాను నేను. సో మనకు ఎన్ని బాక్సెస్ వచ్చాయి టోటల్? 49. సో 7x7 స్క్వేర్ గ్రిడ్లో ఎన్ని ఉంటాయి? 49 బాక్సెస్ వస్తాయి మనకి. సో ఇప్పుడు నేను కలర్ చేసింది ఏంటో రాస్తాను. ఎన్ని బాక్సెస్ కలర్ చేశాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. సో టోటల్ నాకు 7x7 గ్రిడ్లో షేడెడ్ రీజన్ ఏరియా ఎంత వచ్చేసింది? 15 స్క్వేర్ సెంటీమీటర్స్. మ్యాథ్లో మనము సొల్యూషన్ అని రాస్తాం పిల్లలు, ఓకేనా? సో సొల్యూషన్ ఎన్ని ఆ లైన్లో మీరు ఫిలప్ చేసేయండి, ఆ బ్లాంక్లో ఎన్ని? 15 స్క్వేర్ సెంటీమీటర్స్, ఓకేనా? టోటల్ మనకు 15 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చేసింది మన ఆన్సర్. నౌ నెక్స్ట్ గ్రిడ్, ఇది కూడా 7x7 గ్రిడ్ అనమాట. మీకు పజిల్ ఇస్తున్నాను నేను. నేను మొత్తం 7x7లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 49 బాక్సెస్ ఉంటాయి. ఎస్ రైట్. సో ఈ 49 బాక్సెస్లో నేను ఒక